ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన 1 ఇయర్ కాలం దాటుతా ఉంది. గతంలో సర్పంచ్గా కూడా చేసిరంట మీరు, ఎట్లా అనిపిస్తుంది? బాగున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగున్నది. స్థానిక ఎమ్మెల్యే గారు సుతా మాకు ఏ ఆపద వచ్చినా కానీ అందుబాటులో ఉండి ఇప్పుడు రైతులకు చాలా సంతోషపడతారు. ఏంటంటే సన్నవాట్లకు 500 బోనస్, మళ్ళా పైసలు చూతా తొందరనే పడతాయని రైతులు సంతోషపడుతున్నారు. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంట కదా కాంగ్రెస్ చేసి. మరి వాళ్ళు ఏ కారణం కొద్ది చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో ఇక్కడ కొన్ని ఊళ్ళో పెట్టుస్తా మేము చూసుకుంటా వస్తున్నాం. ఆ బాధ మీద ఏం కాదు, ఏం కాలేదు, బాగానే ఉందంట. బాగానే ఉంది. ఇప్పుడు గతంలో 9.5 ఏళ్ల నుండి పోల్చుకుంటే ఈ సంవత్సర కాలము ఎట్లా అనిపిస్తా ఉంది? బాగా అనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారు సుతా ఎన్నంటి ఉంటాడు. ఏ పని అయినా కానీ, ఏ రోడ్లు కానీ లేకపోతే ఏదన్నా ఇబ్బందులు ఉంటే చేస్తాడు. అన్నీ అంతా బాగున్నది. ఓకే, ఇప్పుడు సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డికి సీఎంగా సెట్ అయిందా, లేదంటే రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా? రేవంత్ రెడ్డి గారు చాలా సెట్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కిన కాడ నుంచి కొన్ని బాధలు అంటే పాత అప్పుల గురించి వాళ్ళు చేసిన, ఇప్పుడు తెలంగాణలో మన టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పుల గురించి దీని గురించి టెన్షన్ కొద్ది సుతా మంచిగానే వస్తాను, ముందుకు చేసుకుంటూ వస్తాను. మేము చూస్తున్నాం కదా టీవీలలో కానీ దాంట్లో కానీ ప్రతిరోజు పేపర్ చదువుతాం. ఇప్పుడు సర్పంచ్ అంటే 10 మంది వస్తారు, 10 మందిలో తిరుగుతూ ఉంటావు కదా, నిజంగా జెన్యున్గా ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు కూడా చెప్పచ్చు. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కొన్ని కారణాలలో ఏంటంటే కొంచెం ఆటోలు కానీ వాళ్ళు కానీ ఇబ్బంది ఉన్నది, కానీ అంతా బాగానే ఉన్నారు. ఒక్క బస్సులు చేయబట్టి ఆటోలు ఇబ్బంది పడుతున్నారు, కానీ అచ్యుత వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు అచ్యుత తొందరగానే దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని అది ఆటోలకి ఏదైనా ఒకటి చేస్తానని చెప్పిండు. ఓకే, రైతు 6 గ్యారంటీలు అని పెట్టిండు, ఒక్కొక్కటి అమలు అవుతా ఉన్నాయి, కొన్ని లేట్ అవుతా ఉన్నాయి. దాని పట్ల ఏమంటా ఉన్నారు ప్రజలు? అయ్యా ఇప్పుడు దాని పట్ల ఇప్పుడు ఒక్కొక్కటి అయితే అంటే రైతు కూర్చిపడతాడు. అచ్యుత ఒక్కొక్క ఓటు తర్వాత ఒకటి అచ్యుత అయింది, ప్రభుత్వం కొంత ఇబ్బందిలో ఉన్నదని అంటుంది. కానీ సంవత్సరంలోనే అయిపోలేవు, ఇంకా ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది కదా. కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్ కాలేదు, ప్రభుత్వం ఫెయిల్ కాలేదు, కానీ కొంచెం అందక ఓటు చేసుకుంటూ వస్తున్నారు. నమ్ముతురా ప్రజలు? నమ్ముతున్నారు. ఇప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు సన్నవడ్లకు కానీ లేకపోతే అడ్లు కళ్ళాల మీద కానీ కొంటారు కదా, నమ్ముతున్నారు. ఓకే, మొత్తం మీద అయితే సంవత్సర కాలంలో పాలన మీద మీ అభిప్రాయం ఏమంటారు? చాలా సంతోషపడుతున్నాం. గత మేము 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు మా భార్య గుండా భూదేవి, నా పేరు గుండా లక్ష్మీనారాయణ, మేము సర్పంచ్ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడ నుంచి ప్రతి వాడి పేదవానికి ఇల్లు వచ్చిందండి. 450 ఇండ్లు దేవునిపల్లి అందులోపల్లి 2 కలిపి వచ్చినాయి. వీటి విషయంలో సంతోషంగానే ఉన్నారు. వీటి విషయంగా సంతోషం ఉన్నారు. ఇక సుతా బీదలకు ఇండ్లు వస్తాయని ఆలోచిస్తే సంతోషపడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండ్లు వస్తాయని చాలా సంతోషపడుతున్నారు. ఓకే బాబు, థాంక్స్.